హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ అయితే ఉంది కదా, మీకు ముందు వీడియోలో చెప్పాను హ్యాంగింగ్స్ తయారు చేసుకుందాం అనేసి. చూసారు కదండి, ఇలాగైతే ఉంది. దీనికి వచ్చేసి మనము హ్యాంగింగ్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి మనకి ఇలాగుంది. తర్వాత వచ్చేసి మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఓకేనా, చూసారు కదండి మనం ఇక్కడైతే మనం హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకున్నాం. చూసారు కదా ఎలా చేసుకున్నాం అనేసి ఈ వీడియో చేద్దాము. చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయక ఎండ్ వరకు అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కుందన్స్ అయితే పెట్టేసుకొని అంటించేసుకుందాం. గమ్ పెట్టేసి అంటించేసుకుందాము. దాని చుట్టూ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి షుగర్ బీడ్స్ అనేది పెట్టేసుకొని మనం చుట్టూ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇక్కడ షుగర్ బీడ్స్ చేసుకునేసి వన్ అయినా ఇట్లా చేసుకోవచ్చు, లేదంటే టూ పెట్టేసుకుని అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కుందన్ చుట్టూ అనేసి మనము ఫస్ట్ కుందన్స్ అయితే అంటించుకున్న తర్వాత షుగర్ బీడ్స్ అనేది మనం ఇలా అనేది స్టిచ్ చేసుకుందాము. ఓకేనా, స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు తర్వాత వచ్చేసి స్టోన్ చైన్ అయితే అంటించేసుకుందామండి. స్టోన్ చైన్ అంటించేసుకున్న తర్వాత వచ్చేసి గమ్ పెట్టేసుకొని అంటించేసుకుందాం. ఇక్కడ చూసారు కదా ఇలా స్టోన్ చైన్ అయితే పెట్టేసుకుందాం. గమ్ పెట్టేసుకునేసి చుట్టూ అనేది మనము స్టోన్ చైన్ అయితే అంటించేసుకొని స్టిక్ చేసుకుందాము. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ దాని చుట్టూ అనేది స్టిచ్ చేసుకునేదామండి. స్టిచ్ అయితే నేను ముందు వీడియోలో మీకు చూపించాను, ఇక్కడైతే నేను చూపించడం లేదు. ఓకేనా, అది అయిపోయిన తర్వాత డ్రై అయిపోయింది, మనం స్టిక్ చేసుకున్నాము. అలాగే స్టిచ్ కానీ చేసుకున్నామండి. తర్వాత వచ్చేసి దానిపైన ఆ తర్వాత షుగర్ బీడ్స్ అనేది మనము స్టిచ్ చేసుకున్నాము. స్టిచ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము చూసారు కదండి, ఇక్కడ మనము బంచ్ బీడ్స్ వచ్చేసి తీసుకుందామండి. 3 mm అయితే తీసుకుందాము బంచ్ బీడ్లో. ఓకేనా, 3 mm తీసుకునేసి మళ్ళీ చుట్టూ స్టిచ్ అనేది చేసుకుందాము. ఇలాగే మీకు కొంచెం చుట్టూ స్టిచ్ చేసుకునేది కానీ వీడియో అయితే ఉందండి, ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. లేదంటే ఎండ్ స్క్రీన్లో నేను ఎలా చేసుకోవాలనేది చెప్పేస్తాను. ఇక్కడ చూసారు కదా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుందామండి. స్టిక్ చేసుకునేది దాని చుట్టూ నేను స్టిచ్ అయితే చేసాను. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం బంచ్ బీడ్ అనేది తీసుకుందాము. 3 mm అనేది తీసుకునేసి ఒక్కొక్క బీడ్కైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే 2 బీడ్కైనా స్టిచ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా మొత్తం అనేది స్టిచ్ చేసేసుకుందాము. ఎక్కడ స్లిప్ చేయక నేను వరకైతే చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే మగ్గం వర్క్ క్లాస్ అనేది నేను ప్లేలిస్ట్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏమనేసి. మొత్తం అనేది ఛానల్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి మనం 2 అయితే స్టిచ్ చేసుకున్నాం, ఎంత బాగుందో కదా. అలాగే ఈ సైడ్గా నేను ముందే స్టిచ్ చేసేసుకొని గమ్ పెట్టేసుకొని అంటించేసి పక్కన పెట్టేశానండి. 2 సైడ్ ముందే అక్కడ పక్కన పెట్టేశాను. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే ఇక్కడ చూద్దాము. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు జరీ థ్రెడ్ వేసి మనము ఇక్కడ స్టిచ్ చేసుకుందామండి. ఇలా చైన్ స్టిచ్ అనేది వేసుకుందాము. ఇలా చుట్టూ మనము ఫస్ట్ 1 టైం వేసుకున్న తర్వాత మళ్ళీ 2 టైమ్స్ అనేది వేసుకుందామండి. మనకు లుక్ అనేది గ్రాండ్గా కనపడుతుంది. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు బీడ్స్ దగ్గరికి వచ్చేలాగా మనం స్టిచ్ అయితే చేసుకుంటాము. ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది కదా, అప్పుడు నీట్గా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే స్టిచ్ చేసుకుందాము. నేనైతే ఇది చిన్న ఫ్రేమ్లో అయితే చేస్తున్నానండి. చూసారు కదా మనం ఫస్ట్ ఒక లైన్ అయితే అయిపోయింది, మళ్ళీ 2 లైన్కి అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బ్లూ కలర్ థ్రెడ్ వేసుకునేసి అవుట్ లైన్ అనేది వేసుకుందాము. మళ్ళీ మనం బ్లూ కలర్ వేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ అనేది మళ్ళీ వచ్చేసి లాస్ట్కి ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్లూ కలర్ థ్రెడ్ తీసుకునేసి స్టిచ్ అయితే చేసుకుందాము. ఇలా చేసుకున్నామంటే ఒక లైన్ అనేది బ్లూ కలర్లో ఉన్నామంటే మనకు గ్రాండ్గా అనేది మనకి ఇక్కడ గ్రాండ్గా అనేది కనపడుతుందండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక లైన్ ఇచ్చేసుకున్నామంటే మొత్తం ఇలాగే గోల్డ్లో లేకుండా మళ్ళీ ఇలా అవుట్ లైన్ అనేది బ్లూ కలర్ ఇచ్చామంటే, ఎందుకంటే బ్లౌజ్లో కూడా మనకు ఉంది కదా, అలా ఇలా వేసుకున్నామంటే మనకు మ్యాచింగ్ అనేది అవుతుంది, బాగుంటుంది. ఒక లైన్ అయితే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ దగ్గర మళ్ళీ పైన అవుట్ లైన్ అనేది ఇంకొక స్టిచ్ అయితే చేసుకుందామండి. ఇక్కడ మొత్తం స్టిచ్ చేసుకుని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి ఇలాగైతే స్టిచ్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనేది మనం గమ్ పెట్టేసుకొని డ్రై చేసుకోవాలండి.
అప్పుడు మనకి ఇక్కడ కట్ చేసుకున్నా కానీ మనకు స్టిచ్చెస్ అనేది కట్ కాకుండా నీట్గా అనేది ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇదైతే చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనము పెద్దగానే చేసుకోవచ్చు, లేదంటే చిన్నదిగానే చేసుకోవచ్చు అండి. ఓకేనా. మనము బ్యాక్ సైడ్ అనేది ఇలా తిప్పేసుకున్నాం కదా, తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గమ్ అయితే ఫుల్గా అయితే అప్లై చేసుకుందామండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇవంతా మొత్తం అనేది ఊడిపోకుండా, మనం కట్ చేసుకునేటప్పుడు ఊడిపోకుండా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం గమ్ము మొత్తం అనేది ఇలా అప్లై చేసుకుందాము. మనకు స్ట్రాంగ్ అనేది ఉంటుందండి, స్టిచ్చెస్ అనేది ఊడిపోవు. ఇలాగని గమ్ పెట్టేసుకుని మనం చూసారు కదా, ఇలా డ్రై అయిపోయిన తర్వాత స్టిచ్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ ఇలాగనేది మొత్తం అనేది కట్ చేసుకుందాము. ఇంకా కొంచెం మీరు ఎక్కువైనా కట్ చేసుకోండి, క్లాత్ ఇంకా బాగుంటుంది, మీకు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా అనేది ఉంటుంది. ఓకేనా. ఇలాగైతే చేసుకుందాము. ఇక్కడ చూసారు కదండి, కింద హ్యాంగింగ్స్కి అనేది మనం కుచ్చులాగా ఇలా రావడానికి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ డ్రాప్ బీడ్ అనేది ఇలా చూసారు కదండి, మనం క్యాప్ తీసుకుందాం. తర్వాత వచ్చేసి బీడ్స్, అలాగే ఇక్కడ చూసారు కదా పరల్ బీడ్స్, ఇలాగే స్టోను చూసారు కదండి. మనకు మొత్తం అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి 5 అనేది మనం బీడ్స్ అనేది ఎక్కించుకున్నాం. సేమ్ కలరు బ్లౌజ్ కలర్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రాప్ బీడ్ తీసుకున్నాం. డ్రాప్ బీడ్ తీసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చేసి క్రిస్టల్ బీడ్ అనేది గోల్డ్ కలర్లో తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మనకు స్టోన్ ఉంది కదండి, రింగ్ అనేది, స్టోన్ రింగ్ అనేది అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, అది క్రిస్టల్ బీడ్ తీసుకున్న తర్వాత వచ్చేసి క్యాప్ బీడ్ తీసుకున్నాం. క్యాప్ బీడ్ తీసుకున్నాక మళ్ళీ డ్రాప్ బీడ్ అనేది వైట్ రెయిన్బో షేడ్లో ఉంటుంది, అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత గుట్టు పూసలు అనేది ఉంటుంది కదండి, అవి అనేది నేను 5 అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనకు కనపడుతుంది, నీట్గా అనేది ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ 5 అయితే మేము బీడ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి డ్రాప్ బీడ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనం క్రిస్టల్ బీడ్ అనేది తీసుకుందాము. క్రిస్టల్ బీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టోన్స్ బీడ్ అనేది ఉంటుంది కదండి, రౌండ్ది, అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి క్రిస్టల్ బీడ్ అనేది తీసుకున్నాము. దాని తర్వాత క్యాప్ బీడ్, తర్వాత వచ్చేసి మనకు డ్రాప్ బీడ్ అనేది తీసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్లో మనం గుత్తపూసలు అనేది 5 అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ గుత్తపూసలు కాకుండా మనం డ్రాప్ బీడ్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి మనం మొత్తం రివర్స్లో అనేది మళ్ళీ తీసుకున్నామంటే ఇలాగైతే ఏర్పడుతుంది. చూసారు కదండి ఎంత బాగుందో. ఇలా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గానే వేసుకోవచ్చు అండి. ఇలాగైతే మొత్తం అయితే ఇట్లా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అన్నీ ఒక సైడ్కి అనేది మనం పెట్టేసుకున్నాము అండి. కరెక్ట్గా మనము లైన్ ప్రకారం అనేది మొత్తం అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే చిన్నది మనము ఇలా 3 అయితే వేసేసుకున్నాము. ఇలా 3 వేసుకున్న తర్వాత ఇక్కడ పైన వచ్చేసి మనకు మళ్ళీ క్యాప్ బీడ్ అనేది తీసుకుందామండి. క్యాప్ తీసుకున్నామంటే మనకు బాగుంటుంది, గ్రాండ్గా కనపడుతుంది. చూసారు కదా, ఇలా క్యాప్ తీసుకున్న తర్వాత చిన్నది క్యాప్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం రివర్స్లో అనేది పెట్టేసుకుందామండి. ఎందుకంటే స్టిచ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మళ్ళీ మనము 3 అనేది వేసుకుందామండి. క్యాప్ బీడ్ దగ్గర 3 అనేది వేసుకుందాము. క్యాప్ దగ్గర వేసుకున్న తర్వాత ఇలాగనేది పెట్టేసుకొనేసి ఇక్కడ నుంచి మనం స్టిచ్ అనేది చేసుకుందాము. ఇక్కడ కొంచెము స్ట్రాంగ్ అనేది స్టిచ్ అయితే చేసుకుందామండి. ఎక్కువగా స్టిచ్ చేసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా పొడవుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఓకేనా. ఈ థ్రెడ్ అనేది ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఇలాగైతే మొత్తం అనేది ఇలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం రివర్స్ అనేది ఇలా పెట్టేసుకుందామండి. రివర్స్ ఇలా చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల మనకు ఇలా ఉంది కదా, మనకు ఎక్స్ట్రా పీస్ పెట్టేసుకోవచ్చు, లేదంటే కాటన్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా హైట్గా వచ్చేలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత హైట్ కావాలో అంత చూసేసుకొని పెట్టేసుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా స్టిచ్ అయితే చేసుకుందాము. మనం ఇలా క్లాత్ అనేది లోపలికి వేసేసుకుంటూ స్టిచ్ అయితే చేసుకుందామండి. అప్పుడు మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది, ఎక్కడ మనకు ఇవి కనపడకుండా క్లాత్ అనేది కనపడకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే మొత్తం అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసుకుని స్టిచ్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా బాగా వస్తుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు క్లాత్ అనేది కనపడుతుంది కదా, క్లాత్ కనపడే దగ్గర ఇక్కడ బీడ్స్ అయితే ఇలాగైతే స్టిచ్ చేసుకున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు క్లాత్ కనపడదు, ఎక్స్ట్రా బాగుంటుంది, నీట్గా అనేది ఉంటుంది ఫినిషింగ్ ఇక్కడ లాస్ట్లో. చూసారు కదా, ఇలాగైతే మనము స్టిచ్ చేసుకుందాము. ఇలా బీడ్స్ అనేది మనం స్టిచ్ చేసుకుందాం. మనం చేత్తోనే స్టిచ్ చేసుకుందాము, హ్యాండ్తో స్టిచ్ చేసుకుందామండి. చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే స్టిచ్ చేసుకుందాము. నేను 2 సైడ్ మొత్తం అయితే ఇలాగైతే స్టిచ్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనకు
హ్యాంగింగ్స్ అనేది మనకు ఎలా పెట్టేసుకోవాలనేది మీకు చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఏదో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదండి మొత్తం అయితే ఇలాగుంది, ఎంత గ్రాండ్గా ఉంది కదా. మనం ఇలా వేసుకున్నాం కదా, మన కింద ఇలా హ్యాంగింగ్స్ అయినా మనం పెట్టేసుకోవచ్చు, లేదంటే పైన ఏవైనా సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కి అనేది ఎలా అటాచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు ఉన్నాయి కదండి. నేనైతే ఏం కట్ చేయలేదు, ఇలాగే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను 5 అనేది పర్ల్ బీడ్ అనేది తీసుకున్నానండి, ఆరెంజ్ కలర్లో. తీసుకున్న తర్వాత ఇలా లోపలికి అనేది మనం క్యాప్ లాగా ఉంటుంది కదా పైన, ఇలా వేసుకొని మళ్ళీ మనం రివర్స్లో అనేది స్టిచ్ అనేది తీసుకుందాము. ఇలా మనం అనుకునేది తీసుకుందాము. తీసుకున్న తర్వాత రివర్స్లోకి వచ్చిన తర్వాత ఇలాగా మనము స్టిచ్ అయితే మనం ఇలా చేసుకుందామని మొత్తం టైట్గానే తీసేసుకొనేసి ఇలాగైతే ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగుందో. ఇలాగే చేసుకుందాం, మనము 2 అలాగే చేసుకుందామండి. మనం ఇంకొక హ్యాంగింగ్స్ కానీ అలాగే చేసుకున్నాం. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎలా చేసుకున్నది ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదండి. మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా ఉందో. మనకు పైన ఉండేదైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకి కిందిది కావాలన్నా ఇలా అయితే చేసేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనమే ఓన్గా చేసుకున్నామంటే డబ్బులు ఇచ్చి బయట కొనే కంటే మనం సొంతంగా చేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఫైనల్ లుక్ అయితే ఇలాగుందండి. మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.